ఎట్లా ఉంటారు? బాగుంటారా? ఈరోజు రవ దోశ ఎలా చేసేది, ఏమేమి వేయాలి మీకు చూపిస్తాం. 1 కప్పు రవ, బియ్యం పిండి, దీనికి 1/2 కప్పు 1/4 కప్పు ఉంటాయి బియ్యం పిండి. ఇది వచ్చి మైదా, ఒక 2 స్పూన్లు ఉంటాయి. మైదా తక్కువ వేసుకోవాలి. మిరియాలు ఒకటి సంగంగా నేను పొడి చేస్తుంటా. ఇంకా నైస్గా లేదు, ముడిగా వేస్తారు. ముడిగా వేస్తే మనం తినం కాబట్టి కొంచెం ఒకటి సంగ అట్లా నూరుకుంటాం. 1 స్పూన్ ఉంటాయి. జీలకర్ర కూడా అంతే, ఎంత మిరియాలు వేసామో అంతే జీలకర్ర వేయాలి. మళ్ళీ పచ్చిమిర్చి ఒక 2 తరుక్కుంటాం సన్నగా, అది వేసుకోవాలి. అల్లం సన్నగా తరుక్కోండేది దానికి వేయాలి. అలా కరివేపాకు, ఇది ఇంత ఒక చెయ్యి అంత పొడిగా తరుక్కోవాలి. అలా ఎర్రగడ్డలు కూడా సన్నగా తరిగి పెట్టుకుంటాం. ఇది వచ్చి కొత్తిమీర బాగా అల్చేసి సన్నగా ఇది కూడా తరుక్కున్నాను. దీనికి తగినట్టుగా సాల్ట్ 1 స్పూన్ చాలు. బాగా ఇదన్నీ కలపాలి. బాగా కలిపినాక నీళ్ళు చాలా పోయాలి. రవ దోశ కదా, నీళ్ళు చాలా పోయాల్సి దీనికి. వేసుకున్నా నీళ్ళు పోసుకుంటాం. అంతా ఒక 15 నిమిషాలు ఇది నానాలి. ఎంత నీళ్ళుగా ఉంటే అంత దోశ బాగా పలసంగా వస్తాయి. అది నానాలి. ఒక 15 నిమిషాలు నానాక మీకు చూపిస్తాం. నెక్స్ట్ దీనికి కాంబినేషన్ చట్నీ ఎలా చేస్తా చూపిస్తాం. ఒక టెంకాయ, పెద్ద టెంకాయ ఒక 20 రూపాయలు తీస్తాం కదా, ఆ టెంకాయ చిన్న చిన్నగా కడిగేసి తరిగి పెట్టినాను. దీనికి రవ దోశకు ఇది చట్నీ, టెంకాయ చట్నీ పేరు. దీనికి 4 పళ్ళు తెల్లగళ్ళు ముడిగానే వేసుకోవచ్చు, అట్లే పొట్టు తీయకుండా అలాగనే వేసుకోవచ్చు. దీనికి ఒక 5 ఎండుమిరకాయ వేసుకున్నామా. ఉప్పు 1 స్పూన్, తిరగోసు ఏమిలే నూరి అలానే దోశ పోసి అద్దుకోవాల్సిందే. ఎంతో టేస్ట్గా ఉంటుంది టెంకాయ చట్నీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నీళ్ళు పోసి రుబ్బుకొనేస్తాం. కారం ఉంటాయి మంచిగా పోసు తినేయండి. మిక్సీకి వేసుకొనేస్తాం. అంతే, రెడీ టెంకాయ చట్నీ రవ దోశకు. ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇది. ఇది 4 ఐటమే, ఎక్కువ ఏం వేయాల్చుకొని ఇలా తిరగబోస పనికి లేదు. అట్టి టెంకాయ, ఎండుమిర్చి, తెల్లగడ్డలు, ఉప్పు, రాలుప్పు అంతే పెట్టి నూరేసి దోశ పోసేప్పుడు మీకు చూపిస్తాం. ఓకేనా? బాగా అరగంట నానిపోయింది రవ దోశకు కావాల్సినవన్నీ. అది ఇప్పుడు దోశ పోసుకునేసాం. బాగా పెనుముడు కావాలి. ఎంత ఈజీ అయింది ఇదంతా. అన్నీ వేసినామా, దోశ పోస్తున్నామా. ఎంత నీళ్ళు చూడండి, చిక్కగా అవుతుంది. ఇంకొకరు నీళ్ళు పోసుకోసం. అట్లా హోల్స్ ఆడాడ రావాలి.
బాగా. ఇది రౌండ్ రాదు అంతే. బాగా నూనె పూసుకోవాలి దీనికి. నూనె ఉంటే బాగా మురుగులుగా సూపర్గా వస్తాయి. ఇది ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా ఉడకాలి. బాగా ఎర్రగా అవ్వాలి. అయినాక తిప్పించాలి. బాగా ఎర్రగా అయిపోయింది చూడండి. కింద ఎర్రగా అయిపోయినాక ఇప్పుడు మనం తీయాలి. నిదానంగా తీయాలి, లేదంటే విరిగిపోతాయి దోశ. విరిగిపోతాయి. ఏమి అట్లే తింటారా? అట్లా అనవసరం. మీరు ఇట్లా నీట్గా ఉంటేనే కదా తినే ఎక్కువ పడుతుంది. అంతే. బాగా నానితే టేస్ట్ కూడా వస్తుంది. ఇది చూడండి. అట్లా విరిగిపోతా కూడా పర్వాలేదు, మనం తుంచి తినేది కదా. ఆల్రెడీ తుంచి చూపిస్తాం. పిడి ముక్క బాగా కంగా మురుగురు అంతే. తెస్తామా? ఎంతో టేస్ట్ అని రవా దోశ, ఎంతో టేస్ట్ అని రవా దోశ, టెంకాయ చట్నీ దీని కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, తినండి. దేవిలా చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.